నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో దానికి సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60% నిధులు ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. అయితే ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలను కూడా కలిశారు. రాష్ట్ర విభజన సమస్యలు, ఈ ఐపీఎస్ క్యాడర్ పెంపు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా, వివిధ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను వారి దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 29న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, కడియం కౌశిక్ రెడ్డిల రాజీనామాతో ఖాళీ అయిన 2 స్థానాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. తెలంగాణ శాసన మండలిలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీలకు ఎన్నికల స్కెడ్యూల్ కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం రిలీజ్ చేసింది. ఇక 13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి అన్నటువంటి హెడ్లైన్తో సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించినటువంటి ఈ రాత పరీక్షల్లో ప్రశ్నాపత్రాల్లో తెలుగు తర్జుమా లేని 4 ప్రశ్నలను తొలగించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం సవరించింది. ఈ 4 ప్రశ్నలతో పాటు ఇతరత్రా సందేహాలు వ్యక్తం చేసిన మరో 9 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీస్ నియామక మండలికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. సో దానికి సంబంధించిందే ఈ వార్త. ఇక 66 రోజులు 6713 కిలోమీటర్లు 15 రాష్ట్రాల గుండా భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించిన వార్త. ఈ నెల 14న ఇంపాల్లో రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో యాత్రా మార్గాన్ని ఖరారు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక లెఫ్ట్ లో గనక చూసినట్లయితే కేసీఆర్ కు జగన్ పరామర్శ, ఆరోగ్య పరిస్థితిపై ఆరా, త్వరలో కోలుకోవాలని ఆకాంక్ష. ఇక మరోవైపు లక్షద్వీప్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బుధవారం రోజు సముద్రంలో స్నార్కిలింగ్ అంటే సాహసంతో కూడిన స్విమ్మింగ్ చేశారు. ఇందుకు సంబంధించినటువంటి ఫొటోస్ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. సో దానికి సంబంధించిందే ఈ వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ టాప్ ఐటంలో ఒకటిగా కాంగ్రెస్ లోకి షర్మిల అంటూ వార్తను హైలైట్ చేశారు. రాహుల్ సమక్షంలో నిన్న వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక వైఎస్ ఎక్కడున్నా సంతోషించే రోజుది, రాహుల్ ప్రధాని కావాలని ఆయన కలలుగన్నారు, దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తా, కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తాను అని చెప్పేసి షర్మిల ఈ క్రమంలో మాట్లాడారు. అండ్ మణిపూర్ ఘటనలను ఓ క్రైస్తవురాలిగా జీర్ణించుకోలేకపోతున్నా అక్కడ 2000 చర్చిలు ధ్వంసమయ్యాయి, నిరాశ్రయులుగా 60,000 మంది, నాడే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలనుకున్నా అని చెప్పేసి షర్మిల అన్నారు ఈ క్రమంలో. ఇక ఖమ్మం నుంచి సోనియా అన్నటువంటి హెడ్లైన్ తో తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరే అన్న సోనియా, రాష్ట్ర నేతలకు సమాచారం, ఆమె తరపున రేవంత్ బట్టి నామినేషన్ వేస్తారు. తెలంగాణ, కర్ణాటకలో సోనియా ప్రభావం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చేటువంటి ఛాన్స్, 2 రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా, సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ. ఇక విన్నపాలు వినవలే అంటూ నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా అమిత్ షా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో భేటీ అయినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో దానికి సంబంధించిందే ఈ వార్త. ఈ పాలమూరుకు పెండింగ్ అనుమతులు క్లియర్ చేయండి, ప్రాధాన్యతల దృష్ట్యా జాతీయ హోదా దక్కేలా చూడండి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ కు రేవంత్ ఉత్తమ్ విన్నతి. హోదా ఇవ్వలేం, ఇతర స్కీమ్ల కింద 60% నిధులు ఇస్తాము అని చెప్పేసి ఈ క్రమంలో షెకావత్ అన్నారు. అదనపు ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలని అమిత్ షాను కోరారు రేవంత్ రెడ్డి. సవరించిన ప్రతిపాదనల ప్రకారం మెట్రో 2వ దశ చేపడతాం, మూసీ రివర్ ఫ్రంట్ కు సహకరించాలని హర్దీప్ సింగ్ కు వినతి. ఇక చివరి దాకా జనం బయటపడరు, జాగ్రత్త అంటూ జగన్ ను అప్రమత్తం చేసిన కేసీఆర్, బీఆర్ఎస్ చీఫ్ తో ఏపీ సీఎం భేటీ, ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన 20 రోజుల తర్వాత పరామర్శ, అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు, ఆపై కేటీఆర్ ను పంపేసి చర్చలు, ఓటమి ఊహించలేదన్న కేసీఆర్, వైసీపీని చుట్టుముడుతున్న కష్టాలు, సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు, కాంగ్రెస్ లో షర్మిల చేరికతో ఇంటి పోరు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని హైలైట్ చేసింది. నెక్స్ట్
నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ఊరూరా గులాబీ దళం అన్నటువంటి హెడ్లైన్తో సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ పార్టీల కమిటీల నిర్మాణం, పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత కార్యాచరణ అనేది ఉంటుంది. కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఈ విధంగా సంకేతాలు ఇచ్చారు అంటూ వార్తను హైలైట్ చేశారు. గేట్లు ఎత్తితే కాంగ్రెస్ ఖాతమే, ఆ పార్టీలో ఒక్కరు మిగలరు, ఒక్కరిని మీరు తీసుకెళ్తే 10 మంది మా వైపు వస్తారు, బీఆర్ఎస్ నేత గంగుల. ఇక కేసీఆర్ కు జగన్ పరామర్శ అంటూ యోగక్షేమాలు తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి. భేటీలో ఇరువురి మధ్య రాజకీయాలపైన చర్చ, జగన్ కు బీఆర్ఎస్ నేతల సాదర స్వాగతం అంటూ వార్తను రైట్ సైడ్ మీరు చూడొచ్చు హైలైట్ చేశారు. ఇక బూమ్ బూమ్ బూమ్రా అంటూ 6 వికెట్లతో విజృంభణ, దక్షిణాఫ్రికాపై భారత్ విజయానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ కెప్టౌన్ లో రోహిత్ సేన చారిత్రాత్మక విజయంతో కదం తొక్కింది. తొలి ఇన్నింగ్స్ లో హైదరాబాదీ స్పీడ్ స్టార్ సిరాజ్ అద్రగొడితే మళ్లీ ఇన్నింగ్స్ లో బూమ్రా సఫారీలను చెడుగుడాడుకున్నాడు. బూమ్రా 6 వికెట్ల విజృంభణతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగుల వద్దే కుప్పకూలిపోయింది. ఓపెనర్ మార్క్రమ్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 3 వికెట్లు చేజార్చుకున్న భారత్ కెప్టౌన్ లో తొలి విజయాన్ని సగర్వంగా ముద్దాడింది అంటూ వార్తను ఇచ్చారు. ఇక ఉమెన్ సేఫ్టీ హైదరాబాద్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ మహిళా భద్రతలో దేశంలోనే టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ ఉంది అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. భాగ్యనగర జీవనంపై 87.5% మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా సర్వే ఈ వివరాలు వెల్లడించింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో శాంతి భద్రతల ఫలితం ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 8 నెలల్లో 1,50,000 కోట్లు అంటూ ఈ బడ్జెట్ అంచనాల్లో 58% రాబడి, జీఎస్టీ రూపంలో 30,048 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్లతో 9,355 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణతో గణనీయంగా పెరిగిన రాష్ట్ర రాబడి ఈ 8 నెలల్లో 1,50,000 కోట్లు అన్నటువంటి హెడ్లైన్తో వార్తనిచ్చారు. ఇక జాతీయ హోదా ఇవ్వలేం, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం తేల్చి చెప్పింది అంటూ వార్తనిచ్చారు. కానీ ఇతరత్రా వాటి కోసం 60% నిధులు ఇస్తాం, సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేసిన కేంద్రం. అదనంగా ఐపీఎస్లను కేటాయించండి, విభజన సమస్యలు పరిష్కరించండి, హైదరాబాద్ మెట్రో 2వ దశకు సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి అని చెప్పేసి నిన్నటి భేటీలో అటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, అదేవిధంగా హోంమంత్రి, జలవనరుల శాఖ మంత్రితో భేటీ క్రమంలో అడిగినటువంటి విన్నపాలు ఇవి అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పేరు పక్కనే టాప్ ఐటంలో కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై 4 వారాల్లో తేల్చండి అని చెప్పేసి హైకోర్టు ఏదైతే ఆదేశించిందో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్. కమిటీలో జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం. ఇక కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి సంబంధించిన వార్తను ఇక్కడ మీరు చూడొచ్చు. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పార్టీ ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పోటీ చేస్తా అంటున్న షర్మిల. ఇక 29 మంది ఐపీఎస్లను ఇవ్వండి, తెలంగాణకు అదనంగా కేటాయించండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అండ్ విభజన సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిలతో కూడా భేటీ అయ్యారు. ఈ మెట్రో సెకండ్ ఫేజ్ సవరణలకు ఆమోదం తెలపమని విన్నవించారు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి అన్నారు. కానీ జాతీయ హోదా కుదరకపోయినా కూడా 60% నిధుల వరకు చూస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక కేసీఆర్ కు జగన్ పరామర్శ 40 నిమిషాల పైగా ప్రత్యేక భేటీ జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అంటూ హైదరాబాద్కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్లోకి వలసలు, ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్, ప్యాకప్ పరిస్థితి ఉంది అక్కడ అని చెప్పేసి ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అంటూ వార్తనిచ్చారు. ఇక బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర అన్నటువంటి ఒక క్వశ్చన్తో వాళ్ళు 3,500 రోజులు ఉన్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలే, అప్పుడే విమర్శల, ఓటమి డిప్రెషన్లో ఏవేవో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుక్లెట్ విడుదల చేసి వాళ్ల పరువు వాళ్లే పోగొట్టుకున్నారు. 10 ఏళ్లు ప్రజలను బానిసల్లా చూశారు, ఇంకా నియంతల్లా పాకులాడుతున్నారు. తెలంగాణకు పాపం, శాపం, కోపం అన్ని బీఆర్ఎస్ఏ అని ఫైర్ అయ్యారు శ్రీధర్ బాబు. నెక్స్ట్ హన్స్ ఇండియా చూద్దాం.
ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ఏపీ సీఎం జగన్ కేసీఆర్ను పరామర్శించినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా హన్స్ ఇండియా ఇచ్చింది. వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్ అని చెప్పొచ్చు. జగన్ కేసీఆర్ మీట్ సెట్స్ ట్రూమర్ మిల్స్ బజ్జింగ్. వైఎస్ఆర్సీపీ లీడర్ సెట్ టు హ్యావ్ ఎక్స్ప్లెయిన్ హిజ్ ఛాలెంజెస్ టు కేసీఆర్. And gold prices likely to touch 70,000. And PM goes snorkeling, shares his exhilarating experience. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈనాడు గనక చూసినట్లయితే మనకు బ్యానర్ ఐటంగా పండుగ కానుకలకు కత్తెర అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. అంటే సంక్రాంతికి సంబంధించి క్రిస్మస్ కానుకలు కావచ్చు, రంజాన్ తోఫాలు కావచ్చు, ఇవన్నీ జగన్ సర్కార్ ఎత్తేసింది అని చెబుతూ ఈ వార్తనిచ్చారు. అదేవిధంగా ఈ రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల పైన కూడా కోతలు విధించారు అంటూ వార్తను ఇచ్చింది. పండుగ వచ్చిందంటే నజరానాలు ఉంటాయి, సంబరాలు చేసుకుంటారు. కానీ ఇక్కడ పండుగల కోసం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కానుకలకు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం కత్తెర వేసింది అంటూ వార్తనిచ్చారు. బీసీల జోలికి వస్తే ఖబర్దార్ అన్నటువంటి వార్తను మీరు రైట్ సైడ్ చూడొచ్చు. కఠిన చర్యలు తీసుకునేలా రక్షణ చట్టం, వెనుకబడ్డ వర్గాల పథకాలెన్నో రద్దు చేసింది ప్రస్తుత ప్రభుత్వం జగన్ సర్కార్ అంటూ ఈ వార్తనిచ్చారు. తన సామాజిక వర్గ నాయకుల్ని మార్చే ధైర్యం జగన్ కుందా? జైహో బీసీ కార్యశాలలో చంద్రబాబు వ్యాఖ్యలివి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. బీసీ జోలికి వస్తే ఖబర్దారని చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక కేసీఆర్ను పరామర్శించిన జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా, త్వరలో కోలుకోవాలని ఆకాంక్ష, 45 నిమిషాల పాటు ఉభయలు చర్చలు అంటూ వార్తనిచ్చారు. ఇక లక్షద్వీప్లో మోదీ సాహసంకు సంబంధించినటువంటి వార్తను, పారిశుద్ధ్య కార్మికులకు అధికారుల బెదిరింపులు అంటూ విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిక, ఇళ్లకు వెళ్లి నోటీసుల అతికింపు, విశాఖలో కార్మికుడి ఆత్మహత్య యత్నం. ఓటమి భయంతోనే వైసీపీ కులాస్త్రం అంటూ అందుకే కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారు. వైసీపీ కుల ఉచ్చులో ఎవరు పడొద్దు, రిజర్వేషన్లు ఇచ్చేది లేదన్న జగన్ రెడ్డినే నిలదీయాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అండ్ కాంగ్రెస్ గూటికి షర్మిల. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్లో చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ టాప్ ఐటంలో ఒకటి కాంగ్రెస్లోకి షర్మిల అన్న వార్తను, రైట్ సైడ్ ఏమో ఇప్పుడేం చెయ్యాలి అన్నటువంటి ఒక క్వశ్చన్తో నిన్న కేసీఆర్ను ఏపీ సీఎం జగన్ కలిసినటువంటి విషయాన్ని, ఈ సందర్భంగా మాట్లాడినటువంటి విషయాన్ని, ఇరువురు మధ్య చర్చకు వచ్చినటువంటి, ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఏపీలో ఎన్నికలు రాబోతున్నటువంటి క్రమంలో దానికి సంబంధించి చర్చ జరిగింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక కాంగ్రెస్లోకి షర్మిల అంటూ రాహుల్ సమక్షంలో చేరిక, కాంగ్రెస్ ఆదేశిస్తే ఏపీలోనే కాదు ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తాము అని చెప్పేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం, సో అందుకోసం కృషి చేస్తాను అని చెప్పేసి షర్మిల ఈ క్రమంలో మాట్లాడినటువంటి విషయం మనకు తెలిసింది. ఇక బీసీలను ముంచేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నారో దానికి సంబంధించింది ఈ వార్త. జైహో బీసీ సదస్సులో టీడీపీ అధినేత మాట్లాడినటువంటి విషయాలు, మార్పులకు సంబంధించి కావచ్చు, పథకాలకు సంబంధించి కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి ఏవైతే పథకాలు ఉంటాయో వాటిని ఎత్తేస్తున్నారు, రద్దు చేస్తున్నారు, అదేవిధంగా నేతలను మారుస్తున్నారు, అదే సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను మార్చగలరా అన్నటువంటివి ఏవైతే నిన్న వ్యాఖ్యలు చేశారో ఆ సదస్సులో అవన్నీ కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక కిలాడి కేజీఎఫ్ మట్టి భూములు ఉఫ్ అంటూ ఆ ఎమ్మెల్యే అక్రమార్జనలో రోషగాడు అంటూ వార్తనిచ్చారు. గుంటూరు జిల్లాలో తెగబడ్డ నేత అంటూ ఈ గ్రావెల్ మైనింగ్లో 100 కోట్ల దందా జరుగుతోందని చెప్పేసి ఇచ్చారు ఈ వార్త. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. ఇక్కడ పెత్తందారుల ఉన్మాదం అంటూ చంద్రబాబుకు వంత పాడుతూ రామోజీ రాక్షస రాతలు అంటూ సాక్షి బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. జనం మెచ్చేలా సీఎం జగన్ సామాజిక న్యాయ పాలన ఉంటే దానికి చంద్రబాబు నాయుడుకు వంత పాడుతూ అవన్నీ రివర్స్లో రాస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సాక్షి కథనాన్ని ఇచ్చింది. ఇక బీసీల బతుకులు మారాయి, వైఎస్ఆర్సీపీ వల్లే బడుగులకు సమున్నత స్థానం అంటూ రైట్ సైడ్ మీరు వార్తను చూడొచ్చు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదు అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు కేసీఆర్కు సీఎం జగన్ పరామర్శ అంటూ వార్తను మీరు చూడొచ్చు.
ఇంకా లెఫ్ట్లో నీటి అడుగున మోదీ సాహస క్రీడ. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్లో చూడండి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.